దేశపు రాజుకి తన గూఢచారి పంపించిన సమాచారం అందుతుంది. ఆ సమాచారంలో శత్రు దేశపు రాజు తమ మీద యుద్ధానికి సిద్ధం అవుతున్నాడని రాసి ఉంటుంది. ఆ సమాచారం చదివిన తర్వాత ఆ రాజు తన మంత్రులకి సమాచారం పంపించి ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశంలో రాజు చెప్తాడు, శత్రు దేశ రాజు మన మీద యుద్ధానికి అని. అతను దక్షిణమున్న బసవరాజని కోటని చూశాను. కోటపై ఉన్న ఎర్రటి జెండాను చూశాను. ఆగ్రహంతో కాలు దువ్వెన్ మన మీదకి దండెత్తేన్ అని అన్నాను. అప్పుడు ఒక మంత్రి తాను రాజుతో ఇలా అన్నాను, రాజా భయమెందున్ బసవరన్ కాబట్టి కాపు కాయిచన్తో ఎర్రటి జెండాను కనిపించనేన్ అని అన్నాను. అంటే బసవరాజుని కోటలో కాకుండా తన పాకలోనే కట్టి పడేసతో మనకి మీనికి యుద్ధానికి రాడు అనగా మన బలప్రదేశం చూపించడంతో శత్రువు భయపడినాను. ఆ మాటలు విన్న రాజన్ మొదటి మంత్రితో ఇలా అన్నాను, అంతటి పరాక్రమవంతమైన రాజన్ ఓడించటన్ మాటలు విన్నాను. తమను యుద్ధానికై సన్నిద్ధంగా అవన్ సైన్యం సైనిధ్యమై యుద్ధానికి కైకెళ్ళను అని అన్నాను. అంటే మా అంతటి పరాక్రమవంతుని ఓడించడం అనేది మాటలు కాదని, తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, సైన్యాన్ని సిద్ధం చేయమని తన మొదటి మంత్రితో అన్నాను. అప్పుడు రెండో మంత్రి లేచి తన రాజుతో ఇలా, ఓ రాజా, యుద్ధమే సర్వానికి సమాధానం వెళ్ళాను. తమ బుద్ధిబలను ప్రదర్శించడంతో ప్రాణ నష్టం హరించవన్ అని అన్నాను. ఓ రాజా, యుద్ధం అన్నిటికీ సమాధానం కాదు. మనం కండబలం కాకుండా బుద్ధిబలను ప్రదర్శిస్తే ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. యుద్ధం కాకుండా యుద్ధాన్ని ఆపే మార్గాలు మరెన్నో ఉన్నాయి అని అంటాడు. అప్పుడు మూడో మంత్రులు లేచి, ఓ రాజన్,